రామలక్ష్మి శౌర్య నిజాయితీ గురించి రఘురామ్కి చెబుతుంది. ఇకప్పుడు శివరాం అడ్డుపడుతూ, అన్నయ్య, రామలక్ష్మి మనకి అబద్ధం చెబుతుంది. నిన్నటి వరకు ఆ శౌర్య చెడ్డవాడని చెప్పి ఇప్పుడు మంచివాడని ఎందుకు చెబుతుందో తెలుసా? మన రామలక్ష్మి అతన్ని ప్రేమించింది కాబట్టి, ఒకప్పుడు అతనితో ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంది కాబట్టి అని చెప్పి శివరాం అంటూ ఉంటాడు. రామలక్ష్మి శౌర్యని ప్రేమించింది కాబట్టే అతను మంచివాడని మనకి అబద్ధం చెబుతుంది అని చెప్పి అలా శివరాం రఘురామ్కి చెబుతూ ఉంటే, ఇకప్పుడు రఘురామ్, నాకు తెలియకుండా నా ఇంట్లో చాలానే జరుగుతున్నాయన్నమాట. నేను ఆ రోజే వాళ్ళకి మాటిచ్చాను, నువ్వు ఆ ఇంటి కోడలువని. ఇప్పుడు నేను మాటిచ్చిన ప్రకారం ప్రశాంత్తోనే నీ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అలా ప్రశాంత్ తల్లిదండ్రులతో రఘురామ్, జానకి ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటారు. దాంతో రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.